అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక ఇల్లాలి కథ. రచన జిఎస్ లక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే, మంగళవాద్యాలు మోగుతూ ఉంటే శరత్ సునీల మెడలో 3 ముళ్ళు వేశాడు. సమాప్తం. టక్కన చదువుతున్న వీక్లీ మూసేసి లేచింది స్వరాజ్యం. ఏం కథలో! చాలా మటుకు ప్రేమతో మొదలై పెళ్లితో ముగుస్తూ ఉంటాయి. ఆ రాసేవాళ్ళకి తెలియదా అసలు జీవితం అంటే పెళ్లితోనే మొదలవుతుందని? అందులోనూ ఆడవాళ్ళకి ఆ మాట మరింత నిజమవుతుంది. చిరాగ్గా గోడ గడియారం వైపు చూసింది. 10:30 దాటింది. ఈ ప్రమీల ఇంకా రాలేదేమిటా అనుకుంటూ కిటికీలోంచి వీధి వైపు తొంగి చూసింది. రాత్రి 8 గంటల నుంచి అది ఎన్నోసారో అలా చూడటం. ఈసారి ఈ గేటు దగ్గర ప్రమీల వస్తున్నట్లేం కనిపించలేదు. కాస్త భయం వేసింది స్వరాజ్యానికి. ఎక్కడికి వెళ్ళుంటుంది? ప్రమాదమేం జరగలేదు కదా? అమ్మాయి రాజ్యం. లోపల నుంచి అత్తగారు పంకజం పిలుస్తోంది. కాసిన మంచినీళ్ళు ఇవే. ఆ గదిలోకి పరిగెత్తుకెళ్ళినట్టే వెళ్ళింది స్వరాజ్యం. పంకజం పడుకున్న మంచం పక్కనే స్టూల్ మీద నీళ్ల జగ్గు గ్లాసు ఉంటాయి. అవి ఆవిడ చేతికి అందుబాటులోనే ఉంటాయి. కానీ ఆవిడ లేచి తీసుకోదు. ఎక్కడో ఉన్న స్వరాజ్యం వచ్చి జగ్గులో నీళ్లు గ్లాసులోకి వంచి ఇచ్చి ఆవిడ సగం దాకా లేచి కూర్చుని తాగేదాకా అక్కడే నిలబడి తాగాక గ్లాస్ అందుకుని స్టూలు మీద పెట్టి రావాలి. అలాగే జరిగింది ఇప్పుడు కూడా. నీళ్లు తాగి గ్లాస్ అందిస్తూ, పెద్దాడొచ్చాడే అని అడిగింది. వచ్చారు, పడుకున్నారు క్లుప్తంగా చెప్పింది స్వరాజ్యం. మరి చిన్నాడు? ఊరెళ్ళాడు కదా. మరి ప్రమీల? అప్పుడు అడిగింది పంకజం కూతురు గురించి. ఇంకా రాలేదు, అందుకే చూస్తున్నాను. టైం ఎంత అయింది? 10:30. వచ్చేస్తుందిలే, ఫ్రెండ్స్తో ఎక్కడికో ఇల్లుంటుంది సమర్థించింది కూతుర్ని అత్తగారు. ఆశ్చర్యపోయింది స్వరాజ్యం. ఈడొచ్చిన పిల్ల రావలసిన సమయానికి ఇంటికి రాకపోతే కలిగే ఆందోళన, ఆతృత తల్లికి లేవా? కూతురు మీద నమ్మకం ఉండటం మంచిదే, కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు కదా. ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళటం తప్పేం కాదు, కానీ ఆ మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఆ వెళ్ళటం కూడా మరీ ఇంత రాత్రి వరకునా? అదే మాట అత్తగారితో అంటే, పోనీలేవే, చదువుకునే పిల్లలకి ఏవో సరదాలుంటాయి కదా అని సమర్థిస్తుంది. ఇంకా మాట్లాడితే, తండ్రి లేని పిల్ల కదా అంటుంది. తండ్రి లేని పిల్ల అని గారం చేసి ఈ తల్లి ఆ అన్నగారులు కలిసి ప్రమీలను ఎక్కడికి చేరుస్తారో అనుకుంది స్వరాజ్యం. వెంటనే తన తల్లి సరస్వతి గుర్తొచ్చింది. తండ్రి దగ్గరగా లేని తనని తమ్ముడు తిలక్ని ఎంత గుండెల్లో పొదుగుకుని పెంచిందో గుర్తొచ్చింది. తను కూడా తండ్రి లేకుండానే పెరిగింది. లేడంటే తనకి జ్ఞానం వచ్చాక తండ్రిని చూసిన గుర్తు లేదు. తను పుట్టినప్పుడు స్వతంత్రోద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులు. 1942 క్విట్ ఇండియా మూమెంట్. కనపడ్డ ప్రతి స్వతంత్ర యోధుడిని జైల్లో పెట్టే రోజులవి. అప్పుడు ఆ మూమెంట్లో జైలుకి వెళ్ళిన తండ్రి మళ్ళీ తనకి ఏడాది దాటాక విడుదలయ్యాట. ఇలా అరెస్ట్ అవుతూ విడుదలవుతూ ఉద్యమంలో తీవ్ర స్థాయిలో పనిచేసే సమయానికి తాను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1946లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియలేదు. దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది, కానీ తమ తండ్రి మటుకు ఇంటికి రాలేదు. కొంతమంది చనిపోయాడేమో అన్నారు, మరికొంతమంది అడవుల్లో పత్తా లేకుండా పోయాడు అన్నారు. అంత పసితనం నుంచి తనని, తమ్ముడు తిలక్ని పావురాయి రెక్కల్లో పిల్లల్ని దాచుకున్నట్టు దాచుకుని పెంచింది అమ్మ. తండ్రి తమకిచ్చిన సంపద అంతా తమ పేర్లే. ఆ రోజుల్లో చాలామంది దేశభక్తులు తమ పిల్లలకు సుభాష్, తిలక్ అని పేర్లు పెట్టుకునేవారు. అలాగే తండ్రి పరమేశ్వరం కూడా తనకు స్వరాజ్యం అని, తమ్ముడికి తిలక్ అని పేర్లు పెట్టారు. తల్లి, తమ్ముడు గుర్తుకు రాగానే స్తబ్దుగా అయిపోయిన మనసుతో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూలబడింది స్వరాజ్యం.
ఇక స్వరాజ్యానికి 18వ ఏట రమణమూర్తితో పెళ్ళయింది. ఇవాళకప్పుడే పెళ్ళై 12 సంవత్సరాలైంది. ఇంతవరకు పిల్లలు లేరు. పిల్లలు కలగనందుకు లోపల మదనపడుతున్నా అది స్వరాజ్యాన్ని అంతగా బాధించలేదు. ఎందుకంటే పెళ్ళై వచ్చేటప్పటికి స్వరాజ్యం మరిది పతంజలికి 10 ఏళ్ళు, ఆడపడుచు ప్రమీలకు 8 ఏళ్ళు. అప్పటి నుంచి పెద్దరికం వహించి స్వరాజ్యమే వాళ్ళ ఆలనా పాలన చూస్తూ పూర్తిగా వాళ్ళ బాధ్యత అంతా మేదేసుకోవడంతో వాళ్ళ మీదే ప్రేమ అనురాగం పెంచుకుంది. స్వరాజ్యం భర్త రమణమూర్తి గురించి చెప్పాలంటే మహా పట్టుదల మనిషి. వాళ్ళ వంశమే అటువంటిదని చెప్పుకుంటారు. పంతం పట్టుదల ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుడతారని వాళ్ళ వంశం వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు. ఆ వంశంలోని లక్షణాలన్నీ మరికొంచెం ఎక్కువగానే ఉన్నాయి రమణమూర్తిలో. ఎప్పుడూ గంభీరంగా ఉంటాడు. ఏదైనా మాట అననే అనడు. అంటే ప్రాణం పోయినా ఆ మాట మేరడు. పట్టుదల అంటే ప్రాణం ఇచ్చే మనిషి. అతను కావాలని కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు స్వరాజ్యాన్ని. ఇంటి పెత్తనం అంతా స్వరాజ్యానిదే. ఎంతవరకు ఎవరికి కావలసినవి వాళ్ళకి జరుగుతున్నాయా లేదా అని చూసే వరకు మాత్రమే. కానీ ఎవరికి ఏం కావాలో నిర్ణయించవలసింది మాత్రం రమణమూర్తే. నిర్ణయాధికారం ఉండటానికి దాని అమలు జరిగేలా చేయటానికి మధ్య గల రేఖ చాలా చిన్నది. ఒక్కొక్కసారి కొన్ని రకాల పరిస్థితుల్లో ఆ రేఖ ఎక్కడుందో తెలుసుకోవటంలో స్వరాజ్యం పొరపాటు పడుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో రమణమూర్తి నరసింహావతారమే ఎత్తుతాడు. ఆ కోపాన్ని తట్టుకోలేనప్పుడు స్వరాజ్యానికి తల్లి ఒడి గుర్తుకొస్తూ ఉంటుంది. స్వరాజ్యం తల్లి సరస్వతి. 2 పిల్లల తల్లి. ఎంత బాధ్యతగా ఉండాలో సరిగ్గా అలాగే ఉండేది. అత్త మామగారులు, బావగారులు, మరుదులు, ఆడపడుచులు ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. సిరి సంపద ఉన్న కుటుంబమే. స్వరాజ్యం తాతగారు జగన్నాథం గారికి కోనసీమలో సుక్షేత్రమైనటువంటి పంట భూమి, చెప్పుకోదగ్గ కొబ్బరి తోట ఉన్నాయి. దానికి తోడు ఆయన పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే మనిషి. ఊరి మొత్తానికి పెద్ద మనిషిగా అందరూ ఆయన్ని గౌరవించేవారు. ఆయనకి 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, కథలు, కార్యాలు వీటన్నిటితో వాళ్ళ ఇల్లు సంవత్సరంలో 360 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేది. ఆ రోజుల్లో 100 ఎకరాలు ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి ఈ రోజుల్లో ఆడవాళ్లకు ఉన్నన్ని సదుపాయాలు ఉండేవి కావు. శారీరకంగా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చేది. ఇంట్లో 10 మంది పాలేళ్ళున్నా వాళ్ళు బయట పొలాల్లోనే పనిచేసేవారు. వాళ్ళకి సద్దెన్నాలు వండి పెట్టడాలు, మడి తడి ఆచారం సంప్రదాయం అంటూ ఏదో ఒక పర్వదినం పేరు చెప్పి స్నానాలు, తడి బట్టలు, అంట్లు, మైల పట్టాలు ఇలా గుడుగుడు గుంచంగా రోజులో 24 గంటలు ఇంట్లోనే దేనికో దానికి తాపత్రయపడుతూ ఉండేవారు. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా అందరికీ ఏదో ఒక పని ఉండేది. పొద్దుగూకులు ఇంట్లోని ఏదో ఒక పని చూసుకోవడం తప్పితే తమ సంగతి ఏమిటి అనే ఆలోచనే వాళ్లకు ఉండేది కాదు. ఎవరికైనా అలాంటి ఆలోచన కనుకొస్తే వాళ్ళని ఇంటిని విడదీసే మనుషుల్లాగా లెక్కేసేవారు. అటువంటి కుటుంబంలో 6 మగపిల్లలు, 3 ఆడపిల్లలు గల కుటుంబంలో 4వ కొడుకు స్వరాజ్యం తండ్రి పరమేశ్వరం. స్కూలు ఫైనల్ పాస్ అయి కాకినాడలో ఇంటర్లో చేరుతూ ఉండగానే స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. డిగ్రీలో చేరాడో లేదో మరింక చదువుకు స్వస్తి చెప్పేసి పూర్తిగా ఉద్యమంలో చేరిపోయాడు. జైలుకి వెళ్ళాడు, విడుదలయ్యాడు. ఇలా కొన్నాళ్ళు జరిగింది. అప్పటికే స్వరాజ్యం, తిలక్ పుట్టారు. పరమేశ్వరం జైలుకి వెళ్తూ ఉండటం, కొన్నాళ్ళు శిక్ష అనుభవించి విడుదలవుతూ ఉండటం ఇదంతా ఆ ఇంట్లో వాళ్ళకి మామూలు అయిపోయింది. అది 1946వ సంవత్సరం. ఇవాళ వస్తుంది స్వరాజ్యం, రేపొస్తుంది అలా అని అందరూ రోజులు లెక్క పెడుతున్న రోజులు. రోజుకొక రకం వార్త ప్రచారంలోకి వస్తుంది. ఆ రోజుల్లో స్వరాజ్యానికి మరేం గుర్తులేవు కానీ ఒక్క దృశ్యం మటుకు ఇప్పటికీ ఫ్రేమ్ కట్టిన ఫోటోలాగా కళ్ళ ముందు నిలబడుతుంది. స్వరాజ్యానికి అప్పుడు 4 ఏళ్ళు ఉండొచ్చు. తిలక్ నెలల పిల్లాడు. తండ్రి పరమేశ్వరాన్ని ఏదో ప్రశ్నించడానికి అన్నట్టుగా పోలీసులు తీసుకెళ్తున్నారు. స్వరాజ్యం తల్లి సరస్వతి ఇంటి సింహద్వారం లోపల వైపు ఒదిగి నిలబడింది. ఆవిడ చంకలో తిలక్, కొంగు పట్టుకుని స్వరాజ్యం ఉన్నారు. పరమేశ్వరం తల్లి ఒక కాలు గుమ్మం అవతల మరొకటి లోపల పెట్టి బయటికి రాకుండా అతన్ని చూస్తోంది. మెట్లు దిగుతున్న పరమేశ్వరం చివరి మెట్టు మీద ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశాడు.
తల్లి కళ్ళల్లో కొడుకును దూరం అయిపోతున్నావు అంటున్న ఆప్యాయత అనురాగాలు, భార్య కళ్ళల్లో నన్నేం చేసిపోతారంటూ సందిగ్ధ ప్రశ్నలు, ఇద్దరూ కలిసి నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా ఉండము అన్న సంయుక్త అర్థాన్ని స్ఫురించినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి ఒక్కొక్క అడిగే వేస్తూ తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళకెదురుగా భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే అలవాటు కూడా ఉండేది కాదు. అందుకే పైకి తల్లితో చెప్పాడు, అమ్మా వెళ్ళొస్తా అని. ఇంకెన్నాళ్ళు నాయనా నువ్వు ఇలా జైలుకి వెళ్ళి త్యాగాలు చేయటం? ఆక్రోశించింది తల్లి హృదయం. తల్లి అడిగిన ప్రశ్నకు పరమేశానికి అతని గురువుగారు మొసలికంటి తిరుమలరావు గారు గుర్తొచ్చారు. ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి. తల్లి ప్రశ్నకు జవాబుగా అవే మాటలు చెప్పాడు. త్యాగం మాది కాదమ్మా, మీది. మేమిక్కడుండే బదులు జైల్లో ఉంటాం అంతే. కానీ నిజమైన త్యాగమూర్తులు మీరమ్మా. ఎదిగిన కొడుకుల భుజాల మీద విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఆ కొడుకుల్ని మీరు దేశమాత దాస్య శృంఖలాలను విడిపించడానికి వీరతిలకం దిద్ది పంపుతున్నారే, మీరమ్మ త్యాగమూర్తులు. బాధ్యతగా పెళ్ళాం పిల్లల్ని పోషించి ఒక దారికి తేవలసిన కుటుంబ యజమానులం. ఆ పెళ్ళాం పిల్లల్ని మరొక పంచన వదిలేసి వెళ్తూ ఉంటే దేశమాతను స్వతంత్రురాల్ని చేయండి, మా గురించి దిగులు పడకండి అని వీర కంకణం గట్టి పంపుతున్నారే, ఆ పతివ్రతలమ్మ నిజమైన త్యాగమూర్తులు. మేం బాధపడటమే కాదు, మా కుటుంబాల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్న మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి స్వాతంత్రం సిద్ధించుకురమ్మని పంపుతున్నారే, అటువంటి మీరమ్మ త్యాగమూర్తులు అంటూ జైలుకి వెళ్ళిన పరమేశం మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఫ్రేమ్ కట్టిన ఫోటోల తన హృదయంలో ముద్రించుకుపోయిన ఆ దృశ్యం తల్లి కొంగు పట్టుకుని నిలబడ్డ తనకి ఇప్పటికీ గుర్తే. కానీ ఆ మాటలే అప్పుడు అర్థం కాలేదు. తర్వాత చాలాసార్లు ఆ మాటలకు అర్థమేమిటని తల్లిని అడిగింది. తనకు 10 ఏళ్లున్నప్పుడు ఆ మాటలు తన కళ్ళ ముందు తండ్రిని హీరోలా నిలబెట్టాయి. 25 ఏళ్లున్నప్పుడు అవే మాటలు ఒక బాధ్యత లేని భర్తగా నీ భార్యకు అన్యాయం చేశావు అనాలనిపించాయి. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక నీ దేశభక్తి వల్ల తండ్రిగా నాకు, తమ్ముడికి కూడా చాలా అన్యాయం చేశావు నాన్న అనాలనిపిస్తోంది. కానీ ఆ విధంగా అనుకోవటానికి మనసొప్పటం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆ దేశభక్తుడి ఔన్నత్యం ముందు తాను పిపీలకంగానే మిగిలిపోతుంది. కానీ తండ్రి ఉండి కూడా లేనివాడుగా తను తిలక్ అనుభవించిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. మరీ ముఖ్యమైంది ఆ రోజు తాతగారింటి మండువాలో జరిగిన వేడి మాటలు. స్వరాజ్యానికి 10 ఏళ్ల వయసున్నప్పుడు తాతగారు జగన్నాథం గారు పోయారు. ఆయన ఉన్నన్నాళ్ళు స్వరాజ్యానికి తిలక్కి తండ్రి లేని లోటు తెలియలేదు. ఒక్క పరమేశం తప్ప మిగిలిన 5 కొడుకులు తండ్రి వెనకే ఉండి పొలం పనులు చూసుకునేవారు. పొలం మీదొచ్చే రాబడి ఇంట్లో మర్యాదలకు, కథలు, కార్యాలకు ఆడంబరంగా ఖర్చు పెట్టేవారు. మళ్ళీ పొలం పనులు వచ్చేసరికి పెట్టుబడికి అప్పు చేయాల్సి వచ్చేది. కానీ ఆ మాట మటుకు ఆయన ఉన్నన్నాళ్ళు బయటికి పొక్కనివ్వలేదు. చాలా ఉమ్మడి కుటుంబాలు అలాగే. కుటుంబ పెద్ద మరణించగానే జగన్నాథం గారి కొడుకులు కూడా ఆస్తులు, అప్పులు పంచుకున్నారు. కుటుంబ పెద్ద గతిస్తే కానీ ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి లోకానికి తేటతెల్లం కాలేదు. జగన్నాథం గారు పోగానే పైకి ఎవరికీ తెలియని ఆయన రాసిన ప్రామిసరీ నోట్లన్నీ బయటపడ్డాయి. వడ్డీలు చక్కెర వడ్డీలు అయ్యాయి. తెల్లబోయారు కొడుకులు. మేడిపండు చందమైంది వాళ్ళ పరిస్థితి. పరువు వీధిన పడకుండా ఉండటానికి చాలా భాగం పొలం అమ్మక తప్పలేదు. అన్ని అప్పులు తీరాక చూసుకుంటే ఎదుగుతున్న పిల్లలతో చాలని పొలంతో ఆయన పిల్లలందరూ ఆ మండువాలో దిక్కు తోచక నిలబడ్డట్టు అయ్యారు. ఆస్తి ఉందనే భరోసాతో చదువులు, ఉద్యోగాల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అన్నదమ్ములందరూ ఒక్కసారిగా ఆర్థికంగా దిగజారిపోయారు. ఆడపిల్లల్లో సుందరమ్మ ఆమెకు 13వ ఏడు నుంచి భర్తను వదిలేసి వచ్చి పుట్టింట్లోనే ఉంటోంది. పరమేశం ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. అతని భార్య సరస్వతి, పిల్లలు, స్వరాజ్యం, తిలక్, ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అందరికీ అదొక పెద్ద ప్రశ్నార్థకమైపోయింది. ఆ రోజు మండువాలో అందరూ సమావేశమయ్యారు. 10 ఏళ్ల స్వరాజ్యానికి ఆ రోజు అందరి పద్ధతి ఎంతో విచిత్రంగా తోచింది. ఇదివరకైతే ఇంట్లో అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆడవాళ్ళంతా ఒకవైపు, మగవాళ్ళంతా మరోవైపు కూర్చునేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. వీధి గుమ్మం కనపడేలా కుర్చీ వేసుకుని పెద్ద పెదనాన్న కూర్చుంటే అక్కడే పెద్ద పెద్దమ్మ కూడా కింద కూర్చుంది. వాళ్ళ పిల్లలు 4 అక్కడికి దగ్గరలోనే కూర్చున్నారు. చిన్న పెదనాన్న అతని పడక గది గుమ్మం దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంటే రమణ దొడ్డమ్మ వాళ్ళ పిల్లలు ఆ కిందే కూర్చున్నారు.
ఏమిటో అందరూ ఎవరి భార్యా పిల్లల్ని వాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని మిగిలిన వాళ్ళను వేరేగా చూస్తున్నట్టు అనిపించింది స్వరాజ్యానికి అంత చిన్న వయసులోనే. సుందరమ్మ అత్తయ్య అప్పటిదాకా పనిచేసి వచ్చినట్టుంది. పక్కన నడవ వైపు కొంగుపరుచుకుని పడుకుంది. తల్లి సరస్వతి 7 ఏళ్ల తమ్ముడు తిలక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని కూర్చుంది. పెద్ద పెదనాన్న గొంతు విప్పాడు. మిగిలిన కాస్త పొలం మనం 5గురం అన్నదమ్ములు పంచుకుందాం. దాని మీద వచ్చే ఫలసాయం మన సంసారాలకే అరకొరగా సరిపోతుంది. మరి ఇంకా సరస్వతి ఆడది, మరి పొలం ఇస్తే మటుకు ఏం చేసుకోగలదో. అందుకని మనందరం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళని ఉంచుకుని పోషిద్దాం అని చిన్న పెద్దమ్మ అందుకుంది. ఎంతమందినని పోషిస్తాం? ఇప్పటికే ఇన్నేళ్ల నుంచి సుందరమ్మ ఇక్కడే ఉందాయి. ఆవిడని కూడా పంచుకోవాలి కదా. పిల్లలిద్దరూ పెద్దలిద్దరూ తాదూరకు అంత లేదు మెడకో డోలు అన్నట్టు మనకే దిక్కు లేదు. మరి ఇంక వీళ్ళని ఎక్కడ చూడగలం? నడవాలో ఉన్న సుందరమ్మ తెల్లబోయింది. అప్పటికి ఆవిడకి 32 ఏళ్ళు ఉంటాయి. సరస్వతి కన్నా 7 ఏళ్ళు పెద్దది. తనని సరస్వతిని పిల్లల్ని అందరూ కలిసి పంచుకుంటారని వినగానే ఒక విధమైన ఆవేశం లాంటిది వచ్చింది. మమ్మల్ని పంచుకుంటారా అని గట్టిగా అడిగింది. తమ్ముడు అంతకన్నా గట్టిగా చెప్పాడు. మమ్మల్ని ఏం చేయమంటావే? మేమే సంసారాలతో వీధిని నిలబడ్డట్టు అయింది. ఇన్నాళ్ళు నుంచి పుట్టింట్లో ఉంటున్న నువ్వు పుట్టింటి వాళ్ళు పట్టించుకోలేని ఆవిడ పిల్లలు ఎవరి దగ్గర ఎన్నాళ్ళు ఉండాలో తేల్చుకోవద్దు. ఆడాళ్ళని పిల్లల్ని వీధిలో గెంటేస్తే ఊళ్ళో అందరూ మా మొహాలు తగలేస్తారు. పోయిన ఆయన కొంప ముంచిపోయాడు. సుందరమ్మకి పిచ్చి కోపం వచ్చింది. నన్ను ఇన్నాళ్ళని పంచుకుంటారట్రా మీరు? నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న నన్ను అత్తారింటి నుంచి తీసుకొచ్చేశాడు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బంతా పుచ్చుకున్నాడు. ఆ డబ్బా ఏమైనా నాకు ఇచ్చాడా? నేను దాచుకున్నానా? అంతా ఈ ఇంటికే కదా పెట్టాడు. ఈ ఇంటికి కాదురా నేను చాకరీ చేస్తా. నేను వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఆడాళ్ళందరి పురుళ్ళు పుణ్యాలు నా చేత మీద కాదురా జరిగింది. ఈరోజు నేను బొడ్డు కొయ్యని పిల్లాడిని ఒకడిని చూపించి ఇక్కడ నన్ను పంచుకుంటారా మీరు? మరదలు అందుకుంది. గట్టిగా అరవకండి, నలుగురు వినగలరు. పెద్ద ఆయన ఉన్నప్పుడు వేరు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి అందరినీ ముంచిపోయాడు. ఇప్పుడు ఈ ఇల్లు విడిపోయింది. ఎవరికి వాళ్ళమే యజమానులం. మీ ఇల్లు అంటూ మీది మీరు వదిలేసి వచ్చేశాక ఎవరు ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్లే కదా మీరుండాలి. తెల్లబోయింది సుందరమ్మ. ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఆవిడ ఊహించలేదు. తండ్రి ఉన్నన్నాళ్ళు తెలియలేదు. ఇప్పుడు తను మరొకరి పంచన ఉండాల్సిన పరిస్థితి. అది కూడా ఇంకా తనకు ఒంట్లో ఈ మాత్రం ఓపిక ఉంది కనుక. వాళ్ళకింకా తన చాకరీ కావాలి కనుక. మరి ఆడపిల్లలకి తండ్రిదేమీ రాదా? గొంతు పెగుల్చుకుని అడిగింది. ఆడపిల్లలకి ఏమొస్తుంది? తల్లి బంగారం తప్పితే. అదేదో మీ మెళ్ళ ఉందగా ఒంటిపేట గొలుసు ఒకటి, అదే మీ ఆస్తి అంది మరదలు ఖచ్చితంగా. సుందరమ్మ సంగతి తేలిపోయింది. మరి సరస్వతి సంగతో అనుకున్నారు అందరూ. చిన్న పెదనాన్న అన్నాడు. పరమేశం ఇన్నేళ్ళైనా రాలేదు. వస్తాడో రాడో తెలియదు. మరి సరస్వతి పిల్లల మాట ఏంటి? బాబాయ్ అందుకున్నాడు. ఏముంది, కట్టుకున్న మొగుడికి తప్పినా మనకు తప్పుతుందా? ఆవిడ కూడా ఇన్నాళ్ళని తలొకరిళ్లలో ఉంటుంది. ఆలోచన స్తంభించిపోయినట్టున్న సుందరమ్మ సరస్వతి వైపు చూసింది. 10 ఏళ్ల స్వరాజ్యాన్ని 7 ఏళ్ల తిలక్ని దగ్గరగా పొదువుకుని ఒక మూల తలంచుకుని కూర్చుంది సరస్వతి. వాళ్ళని చూడగానే సుందరమ్మకు పరమేశం గుర్తొచ్చాడు. అతను అన్న మాటలు కూడా గుర్తొచ్చాయి. దానికి నోట్లో నాలిక లేదే అక్క, కాస్త చూస్తుండవే అని ఉలిక్కిపడింది. సుందరమ్మకు ఇంట్లో అందరి ఉద్దేశం ఏమిటో అర్థమైపోయింది. సరస్వతిని కూడా తనను వాడుకున్నట్టే ఇంట్లో చాకరీకి వాడుకుంటారు. ఎవరికి అవసరమైతే వాళ్ళు పిలిపించుకుంటారు. అవసరం తీరాక పొమ్మంటారు. ఆ పిల్లలిద్దరినీ వాళ్ళ పిల్లల కన్నా తక్కువగా చూస్తారు. వాళ్ళ పిల్లలు తొడిగి వదిలేసిన బట్టల్ని వీళ్ళకిస్తారు. వాళ్ళు పడేసిన తిండి వీళ్ళకి పెడతారు. సుందరమ్మ ఇంకా ఊరుకోలేకపోయింది. తన సంగతికి పోయే వయసే కానీ వచ్చే వయసు కాదు. కానీ ఆ పిల్లలు, వాళ్ళ భవిష్యత్ అంతా ముందే ఉంది. సరస్వతి ముద్దరాలు, మాట్లాడదు. తన నోరు బయటపడినా సరే ఈ అన్యాయాన్ని మటుకు సహించకూడదు. వాళ్ళు పరమేశం పిల్లలు. దేశాన్ని బానిసత్వాన్నిచ్చి తప్పించుదామని అన్నీ వదులుకుని వెళ్ళిన పరమేశం పిల్లలే బానిసలుగా బతకాల. తట్టుకోలేకపోయింది. వీళ్ళందరితో సమానంగా తనకు హక్కు లేకపోవచ్చు, కానీ ఆ పిల్లలకు సర్వహక్కులు ఉన్నాయే. అన్నీ తెలిసి కూడా అన్యాయం చేస్తున్న అన్నదమ్ములను చూస్తే ఊరికే ఉండలేకపోయింది సుందరమ్మ. అలా కుదరదురా అన్నయ్య, పరమేశానికి కూడా ఆస్తిలో వాటా ఉంది కదా, అది ఎంతుంటే అంత సరస్వతికి ఇవ్వాల్సిందే.
పొలం పనులు ఆడది అదేం చూసుకుంటుంది, అదేదో మేము చూసి పెడతాంలే అన్నాడు చిన్న పెదనాన్న ఆకుకి అందకుండా పోకకి పొందకుండా. ఇలా వదిలేస్తే వాళ్ళు డబ్బు ఒక ఏడాది ఇవ్వచ్చు, మరొక ఏడాది ఇవ్వకపోవచ్చు అనుకున్న సుందరమ్మ, పొలం కాదు, ఆ పొలం వారా డబ్బు ఎంత వస్తే అంత లెక్కగట్టి ఇచ్చేయండి, ఇంట్లో కూడా తన వాటా తనకిచ్చేయండి ఖచ్చితంగా చెప్పింది. బాబాయ్ గయ్యమన్నాడు. ఏమిటే ఇంట్లో వాటా అంటావు, ఇది ఏమైనా భవంతే, ఈ మండువా ఇంట్లో అందరికీ తల గది వస్తుంది అంతే. ఆ ఒక్క గదే ఇవ్వండి పట్టుదలగా అంది సుందరమ్మత్తయ్య. తెల్లబోయారు అన్నదమ్ములు. నన్ను కూడా ఎవరూ పంచుకోనక్కర్లా, నేను సరస్వతి పిల్లల్ని పెట్టుకొని ఉంటాం, న్యాయంగా సరస్వతికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వండి. ఇంట్లో అన్నదమ్ములందరితో సుందరమ్మ ఒక విధంగా యుద్ధం చేసిందనే చెప్పుకోవచ్చు. గడి కట్టని పరమేశం పిల్లల తరపున వకాల్తా పుచ్చుకున్నట్టుగా పూనుకుని ఊళ్ళో పెద్ద మనుషులతో కూడా చెప్పించి ఎలాగైతేనే బ్రహ్మ ప్రయత్నం మీద అరుగు మీద ముందర గది కాస్త డబ్బు సరస్వతికి ఇప్పించగలిగింది ఆవిడ. పిల్లల్ని సరస్వతి పావురాయిల రెక్కల్లో పొదువుకుంటే సుందరమ్మ ఆ పావురాయికి కర్ర పొల్లలతో ఒక గూడు అమర్చింది. 10 ఏళ్ల స్వరాజ్యం ఆ మండువాలో జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తాతగారున్నన్నాళ్ళు ఒక్కళ్ళ గొంతు కూడా పైకి లేచేది కాదు. ఆయన అన్నమాట శాసనంలా నడిచేది. అలాంటింట్లో అందరూ గట్టిగా అరవటం కొత్తగా కనిపించింది. అన్నింటికన్నా స్వరాజ్యానికి గొప్పగా కనిపించింది ఏమిటంటే సుందరమ్మ అత్తయ్య మాటలు. ఆవిడ అంత ఖచ్చితంగా గట్టిగా మాట్లాడటం స్వరాజ్యం ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ ఆ 10 ఏళ్ల వయసులో కూడా ఒక్కటి మాత్రం స్వరాజ్యానికి బాగా అర్థమైంది. నోరు లేని తమ తల్లికి తమ తరపున మాట్లాడే మనిషి తమ మనిషి అంటూ ఉంటే అది సుందరమ్మ అత్తయ్యేనని. అప్పుడే ఒక విషయం స్వరాజ్యం మనసులో బాగా నాటుకుపోయింది. అదేమిటంటే అన్యాయం అన్నది ఎక్కడ జరుగుతున్నా సరే దానిని ఆడవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదిరించవచ్చు అని. అప్పటినుంచి సుందరం, సరస్వతి, స్వరాజ్యం, తిలక్ ఆ అరుగు మీది గదిలోనే ఉండటం మొదలెట్టారు. ఒక మూల వంట, మరొక మూల పడక ఏర్పాటయ్యాయి. మరి మొదటి భాగం మనం ఇప్పటితో ముగిద్దాం. మళ్ళీ కొంచెంసేపట్లో విందాం. థ్యాంక్ యూ.